జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్ ఫోన్ వచ్చింది, ఇప్పుడే వస్తాను. హలో 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 నారాయణ, నేను రాధికని మాట్లాడుతున్నాను. ఎవరు? సినిమా హీరోయిన్ రాధిక గారా? హే, నువ్వు పెద్ద మెగాస్టార్ చిరంజీవి అని నీకు సినిమా హీరోయిన్ ఫోన్ చేస్తుందా? నేనయ్యా సార్ వారి రాధికని. నువ్వా తల్లి? చెప్పమ్మా. చెప్పడానికి ఏం లేదులే కాని సార్ వారితో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వవా? సారు వారికి ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా. సార్ ఇప్పుడు మాట్లాడడానికి కుదరదు. ఏమయ్యా, నీది గుండా లేదంటే బండా? నువ్వు అసలు మనిషివేనా? నీకు మానవత్వం, దయ్యాజాలి ఏం లేవా? నువ్వు అన్నం తింటున్నావా లేదంటే ఇడ్లీ దోశలు తింటున్నావా? చల్లటి కూల్ డ్రింకులు తాగితే సరిపోదయ్యా, చల్లటి మనసు కూడా ఉండాలి. సార్తో మాట్లాడాలని చెబుతుంటే కాదు కూడదని కబుర్లు చెప్తావా? నేను కాని అక్కడికొచ్చాననుకో, నీ తల బద్దలు కొట్టి అదే హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ చేస్తాను. రంగులతో బొమ్మలు వేస్తానని నన్ను సాఫ్ట్ అనుకుంటున్నావేమో. తేడా వస్తే రంగు పడుద్ది. నువ్వు సార్తో ఫోన్లో మాట్లాడాలి, అంతే కదమ్మా? సార్కి ఫోన్ ఇస్తాను, ఉండు. ఇదేదో ముందే చేయొచ్చు కదా. నీకు ఇన్ని తిట్లొచ్చని తెలియదు కదమ్మా. 2-3 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ సార్, తర్వాత మెడిసిన్స్ ఏమీ అక్కర్లేదు. మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? మీ రాధిక సార్. నా రాధికేంటి బుద్ధి లేకుండా? అంటే నా ఉద్దేశం మీ ఇంట్లో ఉంటున్న రాధిక అని. ఏడ్సావులే, ఆర్టిస్ట్ రాధిక అని చెప్పొచ్చు కదా. ఇలా ఇవ్వు. హలో సార్ వారు, మీకెలా ఉంది? మీకేం ప్రమాదం లేదు కదా? క్షేమంగానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను. మీ మీద దాడి జరిగిందని తెలియగానే ఈ గుండెల్లో ఏదో తెలియని కలవరం, ఆగిపోతుందేమోనన్న బాధ. మీకు ఎలా ఉందో ఏంటోనని ప్రాణం విలువలాడిపోతుంది సార్ వారు. రాధిక, నేను క్షేమంగానే ఉన్నానని చెప్తున్నాను కదా. కాసేపట్లో ఇంటికి వస్తున్నాను. అమ్మని టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పు. ఉంటాను. అలాగే సార్ వారు, జాగ్రత్త. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా, నల్లని వెలుగువా, పల్లవి చరణమా, చల్లని వేడివైనావా. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా. సార్ వారు, రాధికలే. రాధిక, చెప్పేది నీకే. వదలమని చెప్తుంటే అర్థం కావట్లేదా? నాయనో, ఓ హార్ట్ ఇస్ దిస్ షాకు. కార్తీక్ తనని నాటుగా ఘాటుగా ప్రేమిస్తున్నాడని ఆ పిల్ల చెప్పింది కదా. మరి ప్రియురాలు భయంతో కౌగిలించుకుంటే భయపడకని భుజం తట్టాలి గాని చెంప పగిలిలా వాయించేడేంటి?
పిచ్చిగాని పట్టిందా నీకు? ఇంటికొచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడమేంట్రా? బుద్ధి లేకుండా. నువ్వే నీ సంస్కారాన్ని ఇలా చంపేసుకోవడమేంట్రా? మా నేను ఎందుకు ఇలా ప్రవర్తించానో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఏంట్రా నీ మనసుకి తెలిసేది? ఆ? అయినా తను ఏం తప్పు చేసిందని చేయి చేసుకోవడానికి? మాను ఉండు ప్లీజ్. చూడు రాధిక, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను, ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చానో నీకు తెలుసు. నువ్వు నా మనిషివి కాదు, మా ఇంటి మనిషివి అంతకన్నా కాదు. నీకు ప్రాణభయం ఉందన్న ఒకే ఒక కన్సర్న్తో నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ విషయాన్ని నువ్వు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. నీ హద్దుల్లోనూ ఉండటం అంతకన్నా అవసరం. ఇలా పరిధి దాటి ప్రవర్తిస్తే నాకు అసహ్యం. అంటే ఏంట్రా? నువ్వు చేస్తే బాధ్యత, తను చేస్తే తప్ప? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు మా. నీ కారణంగా రాధ ప్రాణాలకి హాని జరగకూడదు అనే బాధ్యతతో నువ్వు తనని ఈ ఇంటికి తీసుకొచ్చావు. అలాగే తన మీద పగ కారణంగా నీ మీద దాడి జరిగిందన్న బాధతో రాధిక నిన్ను పట్టుకుంది. అది అర్థం చేసుకోకుండా తనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావా? హద్దు మీరి ప్రవర్తించిందని చెంప మీద కొడతావా? అందరి ముందు చేయి చేసుకుంటే ఆడపిల్ల మనసు గాయపడుతుందని, అవమానంతో బాధపడుతుందని ఆలోచించవా నువ్వు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.